అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. సో ఈ కర్రీ వచ్చేసి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంటుందండి. సో ఇది రైస్లో కానీ రోటీలో కానీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికోసం మనం ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండి. సో ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో స్పైసెస్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 ఆనియన్స్, ఒక 2-3 పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. సో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కరివేపాకు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇలా వేసుకొని ఆనియన్ అంతా కలిపేసిన తర్వాత ఆనియన్స్ అనేవి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఇది ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇది వచ్చేసి సిమ్లో ఉంచుకొని ఒక 10-15 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. సో అప్పుడే మనకు చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త కొంచెం వేసుకోవచ్చు. సో యాక్చువల్లీ అయితే ఇది సరిపోతుంది. ఒకవేళ ఇంకా కాస్త స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకున్నా పర్లేదు. సో ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి కారం వేసిన తర్వాత. ఇప్పుడు మసాలా కోసం అయితే ఒక 4-5 అయితే జీడిపప్పు పలుకులు, అలానే ఒక 3-4 పీసెస్ చిన్న చిన్న పీసెస్ ఎండు కొబ్బరి, అలానే ఒకటి పెద్ద టమాటో, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇవంతా ఇట్లా గ్రైండ్ చేసుకుని వేసుకుంటే మనకు గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. అలానే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి. సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకుంటే అయితే టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒకసారి కర్రీ బాగా కలిపేసి ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని మనం ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలండి. సో ఈ మసాలా వచ్చేసి మనకు చికెన్ మొత్తం పట్టేయాలి. సో ఆ విధంగా అయితే కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. సో మీరు కావాలంటే ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసాం కదా, అందులో కూడా ధనియాలు ఇంకా స్పైసెస్ అలా కూడా చేసుకొని మిక్సీ చేసుకున్నా బాగుంటుంది. లేకపోతే సపరేట్గా ఇలా వేసుకున్నా బాగుంటుందండి. సో ఇప్పుడైతే ఒక ధనియా పౌడర్ వేసుకొని అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అదంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులోకి మనకు ఎంత కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. లేకపోతే అంటే వాటర్ తాగే గ్లాస్ అయితే 1 గ్లాస్ సరిపోతుంది. సరే అంత వేసుకున్నా కూడా మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుందండి. సో ఇలా మనకి ఇంకా కాస్త వాటర్ కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకొని సాల్ట్ కూడా ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇది వచ్చేసి ఒక 6-8 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. సో కుక్ చేసుకున్న తర్వాత మనకు గ్రేవీ వచ్చేసి కూడా ఇలా చిక్కగా అయిపోతుంది. సో ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కూడా ఒక 1-2 మినిట్స్ వరకు కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులో లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలండి. సో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.